ఏ ఎడిసన్, ఇదిగో కొత్త గెస్టులు వచ్చారు. ఈయన మా అల్లుడు గారు గోపి. హలో. తెనాల్లో పెళ్లి జరిగింది మా అమ్మాయికి. ఆయనే ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నారు. నిన్నే వచ్చారు. దుబాయ్లో ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది. ఏంటండి అలా అడుగుతా? దుబాయ్ ఎప్పుడు వేడిగానే ఉంటుంది కదా. రే ఎడిసన్, గోపి నీకోసమే ఇది తీసుకొచ్చారు. మురళి, వెళ్ళి సైడ్ డిష్ పట్టరా త్వరగా. లీవ్లు ఎన్ని రోజులు? 2 months అండి. మళ్ళీ కలుద్దాం. ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఓకే. జాగ్రత్తగా వెళ్ళండి బాబు, ఈ ఊళ్ళో పాములు ఎక్కువ. అలాగే. లిస్టులో ఉన్నాడు 10 లేదా 12. ఈసారి రిలీజ్ అవుతాడు. ఎలా ఉన్నాడు? సమస్య ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. వచ్చినప్పటికంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఏ కోతి, ఈ పౌడర్ డబ్బా పోయిన వారమే కదా కొనుక్కొచ్చాను. అంతలోనే అయిపోయిందా? ఆ రోజు కొన్నది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది పాదే అక్క. అయితే దాన్ని ఓపెన్ చేసి పెట్టొచ్చు కదా. అయినా నువ్వెప్పుడు పౌడర్ రాసుకోవుగా. ఇదేం న్యాయమే? నేను పౌడర్ రాసుకోవడానికి కూడా జీఎస్టీ కట్టాలా? బట్టలకు కాస్త సెంట్లా ఉంటుందని. సెంట్ కావాలంటే ఇదిగో ఇక్కడుంది. ఇదెక్కడ దొరికిందే? ఇదా? ఇది ఒక ఆయన కొనిచ్చారు. నీకు సెంట్ ఇష్టం కదా, అందుకే వాడమనిచ్చారు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇక్కడ రూమ్ తీసుకుంటున్నాం, భోజనం చేస్తున్నాం, తర్వాత బయలుదేరుతున్నాం. రావే. ఏంటో కాలేజ్ కుర్రాళ్ళ నడుచుకుంటున్నావేంటి? ఊళ్ళో వాళ్ళెవరైనా చూస్తే అయిపోతాం. ఎందుకు భయపడుతున్నావు? నాతోనేగా వస్తున్నావు. అవును, మనిద్దరికి పెళ్ళైపోయింది, అందుకే మనం ఇక్కడికొస్తున్నాం. ముళ్ళు చీర మీద పడ్డా, చీర ముళ్ళు మీద పడ్డా నాకేమీ ప్రాబ్లం లేదు, భయం కూడా లేదు. నేను ఈ ఊరు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తుంటాను, రూమ్ కూడా తీసుకుంటాను. ఓహో అలాగా. అయితే నువ్వు నేను అనుకున్నట్టేం కాదు, అదో టైపే అన్నమాట. ఇలా చూడు, అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? పౌర్ణమి అమావాస్య రోజులనే తాగుతానన్నావు, ఇప్పుడేమో ఉదయాన్నే మొదలు పెట్టేశావు. ఈరోజు అమావాస్యే, గుడ్ అమావాస్య. ఎటో వెళ్ళిపోయింది మనసు. నువ్వేం చేస్తున్నావు? ఫౌల్ ఫౌల్. ఏం ఫౌల్ కాదు, ఊళ్ళో ఉన్నప్పుడు నేను సరిగ్గా చూడడం కూడా కుదరదు. గొర్రెలు, కోళ్ళు, టీ కొట్టు. చాలు చాలు, ఎలాంటి తప్పు చేయకూడదు. ఊళ్ళో తలెత్తుకు తిరగడం కుదరదు. చనిపోయే సమయంలో మా అమ్మకి నేను ప్రమాణం చేశాను. నేను జీవితంలో ఎప్పుడూ తప్పటడుగు వెయ్యను, నా చెల్లెల్ని కూడా తప్పటడుగు వెయ్యనివ్వను అని.
నేనొస్తాను. నువ్వెక్కడికి రమ్మన్నా అక్కడికొస్తాను. అందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనే అవసరమేం లేదు. నేనెప్పటికీ నీకే సొంతం. ఇంతకాలం వెయిట్ చేసావుగా, ఇంకా కొంతకాలమే. ఎలాగూ వచ్చావుగా, ఫుల్లుగా తాగేసి నిద్రపో. సార్, టైం 9 అయింది. ఒక బోట్ ఉంటుందా? ఎక్కడికి వెళ్ళాలి సార్? అంతర్వేది. అయ్యో, లాస్ట్ బోట్ వెళ్ళిపోయిందే. మళ్ళీ పొద్దునే ప్రైవేట్ బోట్ ఏమైనా ఉంటుందా? అక్కడికి వెళ్ళి అడగండి. ఏంటి లాస్ట్ బోట్ దొరకలేదు? లేదు, సినిమాకు వెళ్ళాను, నిద్ర పట్టేసింది. లాస్ట్ బోట్ మిస్ అయితే ఎప్పుడూ ఇలాంటి ట్రిప్ ఒకటి ఉంటుంది. వద్దు వద్దు, పక్కకు వెళ్ళదు. అందరూ మందు కొట్టేసుంటారు. అదొక బార్ సార్, అందరూ మందు కొడుతూ ఉంటారు. పర్వాలేదు, దగ్గరకు వెళ్ళండి. నాకు తెలిసిన వాడు ఒకడుండే అవకాశం ఉంది. సరే సార్. నా పేరు కేశవ్. నేను ఎడిసన్ని. బాబు, మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడికి 20 కిలోమీటర్లు. ఇంకే ప్రాబ్లం అని చెప్పాను కదా సార్. లేదు, ఈయన నాకు బాగా కావలసిన వారే. నేను ఇతని కోసమే ఈ ఊరు వరకు వచ్చాను. కేవలం ఇతని కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను.